హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీతో కాజాలు ఎలా తయారు చేయాలో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం నేను 2 కప్స్ మైదా అండ్ 1.5 కప్ షుగర్ తీసుకున్నాను. ముందుగా మైదా పిండిలో కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ ఘీ వేసుకుని మనం రోటీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కొంచెం వామ్ వాటర్ వేసుకుని పిండి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సిరప్ కోసము 1.5 కప్ షుగర్లో 1.5 కప్ వాటర్ పోసి దాన్ని బాగా మరిగించాలి. ఆ తర్వాత కొంచెం నేను కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకున్నాను, కొంచెం మంచి టేస్ట్ కోసం. కుంకుమ పువ్వు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మరిగించి ఒక 5 మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కాజాల కోసం ముందుగా నేను మైదాతో చేసుకున్న డోని తీసుకుని ప్లెయిన్ ఫ్లవర్ చుట్టూ స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేశాక చాలామంది ఏం చేస్తున్నారు అంటే షీట్ని టూగా డివైడ్ చేసి కాజాలు ప్రిపేర్ చేస్తున్నారు. మేము ఒక సింగిల్ షీటే మొత్తం తీసుకుని దాంతో కాజాలు ప్రిపేర్ చేసామన్నమాట. సో ఆ షీట్ని అంతా బాగా రోల్ చేసేసుకుని చాలా పల్చగా రోల్ చేసుకోవాలి, అంత సైజులో రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకుని ఒక్కొక్కరు ఎక్స్ట్రా ఈక్వల్ షేప్లో రావాలి. అలాగా ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే అవి కట్ చేసేసుకుని ఆ పీసెస్ అన్నీ మనం పక్కన పెట్టుకోవాలి. ఆ పక్కన పెట్టుకుని పీసెస్ నెక్స్ట్ మళ్ళీ మనకి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ కొంచెం ఘీ తీసుకుని మొత్తం ఆ షీట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఘీ స్ప్రెడ్ చేసుకోవడంతో మనకి కాజాలు బాగా గుల్లగా వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మొత్తం షీట్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక ప్లెయిన్ ఫ్లవర్తో మొత్తం ఘీ పైన మొత్తం ఫ్లవర్తో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే అవన్నీ రోల్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎవ్రీ టైం రోల్ చేసిన ప్రతిసారి దానిపైన ప్లెయిన్ ఫ్లవర్ అనేది కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ మనం దాన్ని రోల్ చేసుకుంటూ ఉండాలి షీట్ని. అలా రోల్ చేసుకోవడం వల్ల ఏంటంటే లేయర్స్ బాగా వస్తాయి అండ్ నెక్స్ట్ ఆయిల్లో వేసినప్పుడు క్రంచీగా, అలాగే లేయర్ ఊడిపోకుండా క్రంచీగా ఉంటుంది. అలాగా రోల్ చేసుకుంటూ మనం ప్లెయిన్ ఫ్లవర్ని స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం ఆ షీట్ అంతా అలాగే ప్రిపేర్ చేయాలి. చివరికి మనం ముందుగా కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవి మధ్యలో అలా యాడ్ చేసుకుంటూ వాటిపైన కూడా ప్లెయిన్ ఫ్లవర్ స్ప్రెడ్ చేసుకుంటూ రోల్ చేసేసుకోవాలి. చివరికి అలా ఎడ్జ్లో వచ్చాక మళ్ళీ కొంచెం ఏం చేయాలి అంటే ఒక చిన్న బౌల్లో మైదా పిండి తీసుకుని కొంచెం వాటర్ తడుపుకుని అది ఎడ్జ్లో దానికి స్టిక్ చేసేయాలి. అప్పుడు మనం ఆయిల్ వేసినప్పుడు ఆ లేయర్స్ అలాగే ఉంటాయి, ఊడిపోకుండా లేయర్స్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఒకసారి గట్టిగా మొత్తం ఫైనల్గా రోల్ చేసేసుకుని మేము ఒక 20 to 25 పీసెస్ వచ్చేలాగా మేము దాన్ని కట్ చేసామన్నమాట. మాకు అంత సైజు కావాలి అనుకున్నాము. సో అంత సైజులో ఆ షేప్లో లావు కూడా అంత కావాలనుకున్నాము. ఆ షేప్లో మేము రోల్ని కట్ చేసాము. ఒక 25 to 30 పీసెస్ మాకు వచ్చాయి. అలా కట్ చేసుకున్నాక ఒకసారి హ్యాండ్తో ప్రెస్ చేసుకుని మొత్తం కాజాలని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ ఉంచాలి. మనం కాజాలు వేసాక అవంతటా అవే పైకి రావాలి. మనం బాగా ఆయిల్ హీట్ అయ్యాక కాజాలు వేస్తే అవి లేయర్స్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంది. అలా అన్నీ ఫ్రై అయ్యాక పాకంలో వేస్తే టేస్టీ కాజా రెడీ.